ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు సిన్స్ అంటే మనం ఎక్స్ట్రీమ్గా దీన్ని తీసుకెళ్తున్న డిస్కషన్ని కాబట్టి జరిగిన ఘోరాతి ఘోర అసాసినేషన్స్లో కూడా మన దేశంలో కూడా ఇలా ప్రీమెడిటేటెడ్గా అనౌన్స్ చేసిన సందర్భాలు కాదు. కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి అంటే వెదర్ ఇట్స్ ఇందిరాగాంధీస్ అసాసినేషన్ ఎవరు పొలిటికల్గా ఇట్ నెవర్ హ్యాపెన్. సో నౌ దట్ అంటే దిస్ థింగ్ హెస్ కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ యూ అప్రోచ్ డీజీపీ ఏమన్నారు సార్? ఏమన్నా విల్ యూ షేర్ విత్ us? ఆబ్వియస్లీ నేను ఇచ్చిన కంప్లైంట్ చెప్పాను సారాంశం. అండ్ దే విల్ లుక్ ఎట్ ద వాట్ ఈస్ ది గ్రావిటీ అండ్ విచ్ అట్రాక్ట్స్ విచ్ సెక్షన్ అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మాకు తెలిసినంత వరకు దాదాపు సీరియస్గా దీన్ని పరిగణిస్తే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మేము మాట్లాడినప్పుడు. అది కానీ ఓవరాల్గా సార్ ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్ సో మచ్, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో పర్సనల్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? మీరు వ్యూహం సినిమా తీశారు కాబట్టి అడుగుతున్నారు. అది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఆబ్వియస్లీ అన్హెల్తీ థింగ్ అది. బట్ వరల్డ్ ఓవర్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ ఇన్ అమెరికా సర్ప్రైజింగ్లీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డబుల్ ఏజ్ ఇది ఉంటుంది. మీరు సోషల్ మీడియా పుట్స్ ఎనారమస్ ప్రెషర్ టు బి ఎఫెక్టివ్. అంతమంది ఉన్నప్పుడు ఎవరు స్ట్రాంగెస్ట్గా అంటే అదే రిజిస్టర్ అవుతుంది అని ఒకటి ఉంటుంది. సో అప్పుడు ఈ శ్రీనివాసం అయితే ఏం చేస్తున్నాడు, నేను ఇంత షాకింగ్ థింగ్ చెప్తే అందరికీ నోటీసులోకి వచ్చేస్తాను. ఐడెంటిటీ క్రైసిస్ కూడా కాదు, టు బికమ్ పాపులర్. అదే అప్పుడు సడన్గా టీడీపీ అరే మనోడు ఎంత గొప్పగా అనేసాడా అని హీ మైట్ గ్రో అప్ ద ల్యాడర్ ఆఫ్ ఫేమ్ ఇన్ ద టీడీపీ పార్టీ. And they may give him a ticket or whatever they do. So బేసిక్గా లేకపోతే నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నా ఎఫ్ఈసీ కాల్ చేసి నన్ను బూతులు తెచ్చారు కొంతమంది, ఒక గ్యాంగ్ ఆఫ్ 15 మంది. వాళ్ళు కూడా అదే వాళ్ళు యూట్యూబ్ తీసుకుని పెట్టుకుని అది అక్కడ పంపిస్తారు, మేము ఇలా చేసాం ఇవాళ అని. సో దిస్ ఇస్ బికమ్ ఈ యూట్యూబ్ వీర్లు వీళ్ళందరూ. యూట్యూబ్ వీర్లు బేసిక్గా ఆడు డైరెక్ట్గా వచ్చి ఏమీ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి చేసేవాళ్ళు ఎవరు చెప్పరు.